కుమార సంగక్కర శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ లో ఒకటిగా నిలిచాడు. కుమార్ సంగక్కర శ్రీలంక క్రికెట్ కు మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అమూల్యమైన రత్నం. వికెట్ కీపర్ గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తూ అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా జట్టును ముందుండి నడిపించిన అరుదైన ఆటగాళ్లలో ఆయన ఒకరు. అతని ఆటలో కనిపించే శాంత స్వభావం, క్రమశిక్షణ, ఆటపై అవగాహన అతన్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టాయి. ఒత్తిడి ఎక్కువ ఉన్న సందర్భాల్లో కూడా ఎలాంటి భయం లేకుండా పరిస్థితికి తగ్గట్టు ఆడటం సంగక్కర ప్రత్యేకత. బ్యాటింగ్ పరంగా సంగక్కరకు అసాధారణమైన సాంకేతిక నైపుణ్యం ఉంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో అతని డిఫెన్స్, స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వేగవంతమైన బౌలింగ్ అయినా, స్పిన్ అయినా సమానంగా ఎదుర్కొంటూ గంటల తరబడి క్రీజులో నిలబడగలిగే సహనం అతనికి ఉంది. వన్డే క్రికెట్ లో కూడా సంగక్కర తనదైన ముద్ర వేశాడు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైనప్పుడు వేగంగా పరుగులు చేయడం, అనవసరమైనప్పుడు ఇన్నింగ్స్ ను స్థిరంగా నడిపించడం అతని గొప్ప లక్షణం. శ్రీలంక జట్టుకు అనేక కీలక విజయాలు అందించడంలో అతని పాత్ర చాలా అమూల్యమైనది. వరల్డ్ కప్ లో అతను ఆడిన ఇన్నింగ్స్లు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా సంగక్కర గొప్ప గుర్తింపు పొందాడు. జట్టు కెప్టెన్ గా ఉన్న సమయాల్లో యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మైదానంలో తన ప్రవర్తన, ప్రత్యర్థుల పట్ల గౌరవం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై చేసిన ప్రసంగాలు అతని వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా చూపించాయి. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా సంగక్కర క్రీడకు దూరం కాలేదు. ప్రముఖ కామెంటేటర్ గా, క్రికెట్ పరిపాలనలో భాగస్వామిగా, అలాగే యువతకు ఆదర్శంగా నిలుస్తూ క్రికెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాడు. అందుకే కుమార్ సంగక్కర పేరు ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది.